హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఛాంపియన్ మూవీ రివ్యూ తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫుట్బాల్ ఛాంపియన్గా ఎదగాలని కలలు కనే యువకుడు బైరాన్పల్లి తన వ్యక్తిగత ఆశయం వైపు దూసుకెళ్తున్న సమయంలో ఊహించని విధంగా అతడు స్వాతంత్ర్య ఉద్యమంలో చిక్కుకుంటాడు. ఆట పట్ల ఉన్న ప్రేమ, దేశం పట్ల పెరుగుతున్న బాధ్యత, ఈ రెండింటి మధ్య హీరో చేసే పోరాటమే ఛాంపియన్ సినిమా కథ. చివరకు అతడి కల నెరవేరుతుందా, దేశసేవే అతడి గమ్యమవుతుందా అన్నదే కథానికలో ప్రధాన అంశం. హీరో రోషన్ పాత్రలో బాగా ఒదిగిపోయాడు. ఫుట్బాల్ ప్లేయర్గా అతడి బాడీ లాంగ్వేజ్, ఎనర్జీ స్క్రీన్పై సహజంగా కనిపిస్తాయి. హీరోయిన్ అనస్వర పాత్రకు తగిన న్యాయం చేసింది. ఇద్దరి మధ్య కొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే నందమూరి కళ్యాణ్ చక్రవర్తి చాన్నాళ్ల తర్వాత తెరపై కనిపించినా, ఆయన యాస ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. ఫుట్బాల్ మ్యాచ్లను చూపించిన విధానం, సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు ప్లస్ అయింది. అయితే కథనం నెమ్మదిగా సాగడం, కొన్ని అనవసరమైన సీన్లు ఉండటం వల్ల సినిమా ఎక్కడికక్కడ బ్రేక్ పడుతుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో కావాల్సిన లోతు లేకపోవడం ప్రేక్షకుడిని పూర్తిగా కనెక్ట్ చేయనివ్వదు. మొత్తానికి ఛాంపియన్ మంచి కాన్సెప్ట్తో మొదలైనా, పూర్తి స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. స్పోర్ట్స్ డ్రామా మరియు దేశభక్తి అంశాలు ఇష్టపడే వారికి ఒకసారి చూడదగ్గ సినిమా. రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5.